ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ డామియన్ మార్టిన్ తీవ్ర అస్వస్థతకు గురైన వార్త క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బాక్సింగ్ డే రోజున అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు క్వీన్స్లాండ్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు మెనింజైటిస్ సోకిందని, అంటే మెదడు వెన్నెముక పొరలకు వచ్చే ప్రమాదకరమైన వాపు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రెజెంట్ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఆయనను ఇండ్యూస్డ్ కోమాలోకి పంపారు. 54 ఏళ్ల మార్టిన్ పరిస్థితిపై క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఆయన మాజీ సహచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందిస్తూ మార్టిన్కు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుతున్నాయని, ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి అందరి ప్రార్థనలు అవసరమని పేర్కొన్నారు. డారెన్ లెమాన్ వంటి మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా "నువ్వొక లెజెండ్వి, బలంగా పోరాడి తిరిగి రావాలి" అంటూ ఆకాంక్షించారు. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో డామియన్ మార్టిన్ ఒక గొప్ప మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా గుర్తింపు పొందారు. ఆయన 1992 నుంచి 2006 మధ్య కాలంలో ఆసీస్ తరపున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడారు. ముఖ్యంగా 2003 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్పై 88 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రెజెంట్ ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. క్వీన్స్లాండ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మార్టిన్కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ పరిస్థితి ఇంకా నిలకడగా లేదని సమాచారం. ఇండ్యూస్డ్ కోమాలో ఉంచడం వల్ల శరీరం త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు నిరంతరం ఆసుపత్రిలోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఇక మార్టిన్ అనారోగ్య వార్త తెలియగానే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఆడమ్ గిల్క్రిస్ట్, గ్లెన్ మెగ్రాత్, షేన్ వాట్సన్ సోషల్ మీడియా వేదికగా మార్టిన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా తమ మాజీ స్టార్ ప్లేయర్ కోలుకోవడానికి అవసరమైన అన్ని రకాల మద్దతును అందిస్తామని ప్రకటించింది. కాగా డామియన్ మార్టిన్ భారత్తో జరిగిన 2003 ప్రపంచ కప్ ఫైనల్లో రిక్కీ పాంటింగ్తో కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి 88 పరుగులు చేసి ఆసీస్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించారు.